అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. గుజరాత్ అహ్మదాబాద్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం ఎయిర్పోర్ట్ సమీపంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. ఈ ఘటనా స్థలానికి అంబులెన్స్, ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గురువారం మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. చెట్టును ఢీకొట్టి జనావాసాలపైన కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విమానం లండన్ వెళ్తుండగా అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. మేఘానిలో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలింది. అందులో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం కూలడంతో పరిసర ప్రాంతాలలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ప్రయాణికులను రక్షించేందుకు అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. అహ్మదాబాద్లోని మేఘాని సమీపంలో ఈ విమానం క్రాష్ అయింది. ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. టేకాఫ్ కాగానే విమానం కుప్పకూలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అహ్మదాబాద్లోని మేఘాని సమీపంలో ఈ విమానం క్రాష్ అయింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఈ విమానం క్రాష్ అవ్వడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. విమాన ప్రమాదాలు ఇటీవల కలవరపెడుతున్నాయి. టేకాఫ్ అయి గాల్లో ఎగురుతుండగా చెట్టును ఢీకొట్టి విమానం కూలినట్టుగా స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి వెంటనే ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. గాయపడిన వారిని రెస్క్యూ టీమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.